మధ్యకాలంలో ఈ సోషల్ మీడియా వచ్చేసిన తర్వాత అసలు వార్తల కన్నా ఈ క్రైమ్ వార్తలకే బాగా గిరాకీ పెరిగిపోయింది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఈ క్రైమ్ వార్తలు కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటున్నాయి. ఎందుకంటే ఏదో అంటారు చూడొచ్చు, ఇంతకుముందు కుక్క కరిస్తే వార్త కాదు, కుక్కను కరిస్తే వార్త అన్నట్టు. అంటే కుక్క మనిషిని కరవడం అనేది వార్త కాదు. అదే మనిషి కుక్కను కరిస్తే అది వార్త అనేవారు. అలా ఉండేది. ఇప్పుడు పరిస్థితి అలాగే ఉంది. ఈ మధ్యకాలంలో ఎక్కువ ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇంతకుముందు ఎక్కువ భార్యను చంపిన భర్త, భార్యను టార్చర్ పెట్టిన భర్త, భార్యని వేధించిన భర్త, ఇలా ఉండేది. ఇప్పుడు అలా కాదు, రివర్స్ అయిపోయింది. భర్తను వేధించిన భార్య, భర్తను చంపిన భార్య, పక్కా స్కెచ్తో ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య, భర్త మృతదేహం ఎక్కడుందో తెలియకుండా దాచేసిన భార్య, ఇలాగన్నీ భార్యల మీద ఎక్కువ వార్తలు వచ్చేస్తున్నాయి. ఇంకా ఇంతకుముందు ఏమనేవారు, వధువు కాళ్ళ పసుపు ఆరక ముందే భర్త చేతిలో మృత్యువడుకు చేరుకుంది, ఇలా రాసేవారు.